హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సంక్రాంతి రోజు వీడియో. ఇది ముందుగానే అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. ఇంకా ఆ రోజు పొద్దుగాల మా ఇంటికాడ వ్యూ అయితే ఇట్లుంది. నేను లేవకముందుకే మా అమ్మ అయితే ముగ్గైతే వేసేసింది. ఇంకా నేను పడుకున్నా, నన్ను లేపడం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను లేవకముందుకే ముగ్గేసింది, అంత పని చేసింది, గొబ్బెమ్మలు కూడా చేసింది. అంటే నా టైంకి లేచింది. ఇంకా నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇట్లా మా దిక్కు మంచిగా గొబ్బెమ్మలు చేసి పసుపు పెట్టి అందులో గరక పెట్టి పెడతారు. ఇక్కడ చిన్న చిన్నగా మా అమ్మ అయితే చేస్తుంది పెండతోన. చాలామందికి పెండ ముట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ ఈరోజు మాత్రం అందరు దానిలో గొబ్బెమ్మల్లాగా దేవతల్లాగా ఫీల్ అయ్యి అవిట్లనే అట్లయితే చేత్తో విసుకుంటూ మరీ చేయాల్సి వస్తుంది. ఇక మా అమ్మకైతే అంత మంచి ముగ్గులేం అంటే ముగ్గు వేయడానికి రాదు. అందుకే మమతకతోనైతే మా ఇంటి ముందు ముగ్గు వేయించింది. ప్రతిసారి నేనే ముగ్గేసేదాన్ని, కానీ ఈసారి మా అమ్మ అయితే మమతకతో అంటే నా హెల్త్ బాగాలేదని మమతకతో వేయించింది. ఇంకా మమతక ముగ్గులు వేసింది, మా అమ్మ కలర్లు వేసింది పాపము. అని ఈసారి నేను ముగ్గు వేయలేదు. నాకు కూడా ఎలాగో అనిపిస్తుంది. ప్రతిసారి ముందుగా ప్రిపేర్ అయ్యి ముగ్గేసేదాన్ని. ఇక ఇదైతే మన ఇంటి ముందు ముగ్గు. మమతకల ఇంటి ముందల ముగ్గు కూడా చూపిస్తారండి. అక్క ఇంకా పెద్దగా వేసింది. ప్లేసులు లేకపోవడం వల్ల ఎంత పెద్దగా వేసినా సరే అదంతా కరెక్ట్గా అనిపించదు. ప్లేస్ బాగుంటే చాలా బాగా అనిపిస్తుంది ముగ్గు. అక్క ముగ్గు వేస్తుంది, అమ్మలు కలర్లు వేస్తుంది. ముగ్గు అయితే చాలా బాగుంది. మా ఇంటి ముందు వేసిన ముగ్గు కానీ ముగ్గు చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్క ముగ్గు ఇంకా ముగ్గు కంప్లీటే కాలేదు. ఇక్కడ లడ్డు వాళ్ళు ఏమో బ్రష్ చేసుకుంటారు, అమ్మలేమో కలర్స్ వేస్తుంది. ఇద్దరు ఈ పని చేస్తుంటే మనగాడు ఏం పని చేస్తున్నాడో తెలుసా అసలు. చూడండి ఆడ దాని మీద ఏంది కూర్చునే కుర్చీ మీద అమ్మ ముగ్గులు వేస్తూ ఉంది. కలర్లు వేయక నువ్వు మొత్తం జడగొడతావంటే సరే దాని మీద ఏనని ఇక్కడ వచ్చి చాకుపిస్తూనే ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉంది. ఇక్కడైతే ఇక అక్కడ చాలామంది కూడా ముగ్గులు వేస్తున్నారు. ఇంకా అందరు ముగ్గులు వేసుకుంటూనే ఉంటారు. సంక్రాంతి రోజు ఇంట్లోకి రావడానికనే 10 అవుతుంది. ఇంకా ముగ్గులు వేసుకుంటూ కలర్స్ వేసుకుంటూ దాంట్లో నువ్వు చూసిందే చూసి 10 సార్లు చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఇక ఆకిట్లోనే సరిపోతాం. ఇంకా చాలామంది కూడా ముగ్గులు వేసిండ్రు. ఈ ముగ్గు కూడా బాగుంది, మా ఇంటి పక్కన వేసింది. ఇక అవి ఎప్పుడు పెద్ద పెద్ద రథాలు దింపుతుండే, ఈసారి ఏమో ఇంకా ప్లేస్ లేదని చెప్పి చిన్న ముగ్గే వేసింది. ఇక్కడైతే ఇక మళ్ళీ మా ముగ్గే. నేను పోయి వచ్చేసరికి ఇక మా అమ్మ గొబ్బెమ్మలు చేయడం అయితే అయిపోయింది. గొబ్బెమ్మలు చేసి వాటిని గరక కుచ్చి వాటిని అయితే ఇంకా అక్కడైతే పెట్టేస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి పంచారు మా ఊరు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉండరు. ఇంకా ఇది మధ్య మా ఇంటికాడ వ్యూ అయితే బాగుంటుంది. పొద్దుగాల గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది. ముగ్గు అయితే సున్నిగా బాగా అనిపిస్తుంది. ఇక అన్నీ పెట్టి నవధాన్యాలు పువ్వులు వేసేస్తే ఫైనల్గా ఇక అంతే అయిపోతుంది. ఇంకా ముగ్గు పని అయిపోతే ఇంట్లోకి రావచ్చు అని. అమ్మ నేనే మిస్ అయినా ఈసారి ఇంకా ముగ్గు వేయడం. ఇంకా వీడియో అయితే చూడండి, కంటిన్యూగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇంతే. ఇక్కడైతే ఇక మా అమ్మ ముగ్గులు వేస్తుందని చెప్పి ఇక నేనైతే ఇక్కడ చాయ్ కాడ దగ్గర నిలబడ్డా. చాయ్ పొంగి వస్తుంటే పైకి వస్తుంటే బంద్ చేయడం, పైకి వస్తుంటే బంద్ చేయడం. ఇదైతే నా చిన్నప్పటి నుంచి ఇది నాకు ఆట. ఆ చిన్నప్పటి ఆట అయితే గుర్తొచ్చింది ఈరోజు చాయ్ పెడుతుంటే. మా ఇంట్లో చాయ్ పెట్టడం పెద్ద టాస్క్, గంట సేపు మరగబెట్టాలి. ఇక్కడైతే ముగ్గులన్నీ అయిపోయాక మా అమ్మ ఇంట్లో పని అన్నయ్యని వాకర్లు వేసేసిండ్రు. ఇక మా అమ్మ నాన్న అన్ని పని చేసే వంటలు అయితే పెట్టుకుని అంటే పండగ కోసం అయితే మురుకులు పాపాలు చేయకుంటుంది. ఇక అదైతే పెట్టుకున్నారు. ఇక మా అమ్మ నాన్న ఎప్పుడు చేసిన ఇద్దరు కలిసే చేస్తారు మంచిగా ప్రేమగా. అదైతే మళ్ళీ మన అమ్మని చూసి మోపులు యాడ్ చేసిందా అనకండి, అదేం పెద్ద కొంపల ముందు పని అయింది. అంటే తప్పేం కాదు, ఇద్దరు కలిసి చేసుకుంటే. ఇక్కడైతే లడ్డు బర్త్డే ఇక్కడ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చింది.
ఇవ్వడానికి కన్నయ్యనేమో ఇక లడ్డూని చూసి చూడండి ఇట్లా చూస్తూ ఉన్నాడు అట్లా అంటా ఉన్నాడు. లడ్డు బర్త్డే, లడ్డూని కూడా విజ్ చేయండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా ఒకటే కన్నయ్య ముద్దులే, కన్నయ్య తినడు. ఈరోజు లడ్డు బర్త్డే, అందరు విజ్ చేయండి. నా బర్త్డే కూడా. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. మా హస్బెండ్ వస్తుందంట, స్నానానికి అయితే వెళ్ళాలి. ఎందుకు నాకు ఈ బర్త్డే అయితే అసలు ఏం తయారుగా బుద్ధి అయితే లేదు ఏమి. నేను వీడియోస్లో నా ఫేస్ చూసుకుంటున్నా, నేను మంచిగా మాట్లాడినా నా ఫేస్ అయితే ఇట్లా నవ్వుతుంటే చెప్పినట్టే ఉంది, బాధగా మాట్లాడినా నా ఫేస్ అయితే నవ్వుకుంటే చెప్పినట్టే ఉంది. అసలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నాకే అర్థమవుతలేవు, చూసే మీకేం అర్థమవుతున్నాయో ఏమో. బర్త్డే అసలు బర్త్డే ఏమి నాకైతే ఏమంత అనిపిస్తలేదు. పొద్దున్న నుంచి నేను స్నానమే చేయలేదు. స్నానానికైతే పోవాలి. ఏంది ఇంకా స్నానం చేసినా చేయకుండా ఎడికిపోయేది లేదు అని. స్నానం అయితే చేయాలి మంచిగా. ఎంత హెల్త్ బాగుంటే ఈ టైం కల్లా ఇప్పుడు పొద్దున్నే స్నానం చేసి తిరిగేసి వచ్చి ఈ టైం కల్లా మళ్ళీ మంచిగా రెడీ అయ్యి మా ఊర్లో సంక్రాంతికి పక్క ఊరికి వెళ్ళి బండ్లు కట్టుకుని వెళ్ళి మంచిగా అనిపిస్తుంది. నాకు బాగా ఇష్టం. అటు వెళ్ళిపోయి మంచిగా ఆడకోసేపు ఎంజాయ్ చేసి అంతా బాగుంటుంది అనుకున్నా. కానీ నెక్స్ట్ టైం ఏదన్నా చూడాలి. కానీ నెక్స్ట్ టైం ఇప్పుడు ముగ్గురు ఉండడమే వీలు అవ్వట్లేదు, అప్పుడు నలుగురం అవుతాం. అసలు వీలు అవుతుందో కాదో ఇక బుడ్డమ్మని పెట్టుకొని చూడాలి ఏమవుతుందో. ఇంకా కంటిన్యూ అయితే చేస్తా వీడియో. కొద్దిగా తీసిన ఇంకా మళ్ళీ ఏం అప్డేట్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు కెమెరా అయితే పట్టుకున్నా. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే నేను ఛానల్ ఎవరికి తెలియకుండా చేస్తున్నాను. మా వాళ్ళకైనా కానీ నాకు ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు వీడియో దీనికి కూడా ఇబ్బంది అవుతున్నాయి. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొంచెం ఫస్ట్ శాలరీ వచ్చిందనుకో మా వాళ్ళ ముందు నేను ధైర్యంగా వీడియో తీసుకోగలుగుతా. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. అలా అని చెప్పేం అడుక్కోవట్లేదు నేను. మళ్ళీ కొంచెం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా కన్నయ్య మంచిగా ఆడుకుంటుండే. ఇంకా వన్ జుట్టు చూడండి ఇంత ముద్దుగా అనిపిస్తుంది. వన్ జుట్టుకైతే ఆ షూస్ తీసుకొని ఆడుకుంటున్నాడు. జుట్టేనికి మేము పడ్డ కష్టాలు అయితే ఇంత అంత కాదు. ఆ జుట్టేనికే మంచిగా పావులు అవి ఇచ్చి వానికి తెలియకుండానే ఆ జుట్టు వేయాలి. ఇక ఆ జుట్టు వేస్తే ఎట్లా తెలిసే వాడి రియాక్షన్ దగా అన్నట్టుగా వాడికి తెలియకుండా అయితే జుట్టు అయితే వేస్తాం. ఇంకా జుట్టు అయితే ఇష్టం. మంచిగా ఆడుకుంటుండు, మంచిగా నీట్గా అనిపిస్తుంది. నవ్విద్దామని ఎంత ట్రై చేసినా అన్న అవుతానే లేడు అసలు, ఎందుకో ఏమో. ఇక మన ఇష్టం అని చెప్పి నేను ఎక్కువ ఇక ఎన్నిసార్లు ఇచ్చినా చూస్తున్నాడు, చిన్న స్మైల్ ఇస్తున్నాడు అంతే. ఇంక ఇక్కడైతే వాకర్లు వేసినాం. ఇక ఓకే. ఇక ఆడ మా ఆయన అయితే వచ్చిండు, బయటకు నిలబడి వానికైతే ఆట ఆడిస్తున్నాడు. ఇక వాడేమో ముందుకు వెళ్దామని చూస్తున్నాడు కానీ మేము వాకర్ అయితే కట్టేసినాం ఇక పోకుండా. ఊకే అటు అంటే అటు ఊరికి కింద పడుతున్నాడని. ఇక్కడనేమో నేను కట్టుకున్న చీర చూపిద్దామంటే మా ఆయనేమో అదో పెద్ద చీర మళ్ళీ అది చూపించాడు అని అంటే ఇక అందుకే నేను ఎక్కువ నవ్వుకుంటే ఇక ఎక్కువైతే చూపించలేదు. ఇక అంటే ఇక నార్మల్గా చిన్న చూపించిన. ఇక్కడ ఏమో పిల్లలందరూ రెడీ అయ్యి అంటే అక్కడ వేరే ఊరికి వెళ్తామన్నారు, అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యి వచ్చిండ్రు ఇక కన్నయ్య దగ్గరికి. అంటే మా ఆటోలో వెళ్తారు కాబట్టి అందరూ అయితే వచ్చిండ్రు. ఇక పిల్లలంతా చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చారు. లడ్డేమో బర్త్డే కదా కొంచెం స్పెషల్గా ముందే వెళ్ళి దర్శనం చేసుకొని కేక్ తీసుకొని వస్తా అని చెప్పి తను స్పెషల్గా ముందే వెళ్ళిపోయింది ఇంకొక్కతే వాళ్ళ నాన్న బైక్ మీద. ఇంక అందుకే కన్నయ్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోదామని అయితే వచ్చింది. లడ్డుతో ఉంటే కన్నయ్య మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే ఫుల్ డిస్టర్బెన్స్, అందుకే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఎడిటింగ్ ఇస్తున్నా. అయినా కొన్ని సౌండ్స్ వస్తుండొచ్చు చూడండి. ఇక్కడ అమ్ములు చూడండి. ఇక్కడైతే మా ఆటోనైతే మంచిగా కడిగి బొట్లు పెట్టి దండలు వేసి బాగానైతే మంచిగా డెకరేషన్ చేసిండు ఇక మా నాన్న. అన్ని పూజలన్నీ అయిపోయినాయి. దేవుని దగ్గరికి వెళ్ళి చుట్టూ అయితే తిప్పుకొని వస్తారు. ఇక్కడ అందరూ అయితే ఆటోలు ఎక్కుతున్నారు. ఇంక వెళ్ళి ఇంక వెళ్తున్నారు. మేమేమో చూస్తూ ఉన్నాం ఇంకా వెళ్తుంటే వాళ్ళని. మాకు వెళ్ళాలని ఉండే వెళ్ళలేదు, మా అమ్మ వద్దన్నది. ఇంకా మా అవ్వ కోసం మా అమ్మ కూడా వెళ్ళలేదు. ఇంకా మేమైతే ఎవరం వెళ్ళలేం. మా కన్నయ్య చూడండి వాళ్ళు పోతుంటే ఎట్లా రియాక్షన్ అయితే ఇస్తుందో. పోతావా?
ఇక్కడైతే లడ్డీగా కేక్ ఇచ్చింది. అందరు పోయిన వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇంకొచ్చినాక అయితే ఆ కేక్ ముందర పెట్టుకొని ఎప్పుడు కట్ చేద్దామా అని చూసుకుంటా కూర్చుంది. ఇక వాళ్ళ పెద్దమ్మోళ్ళు వాళ్ళ బాబాయ్ అంటే ఇక అందరూ వాళ్ళ చిన్నోళ్ళు అందరూ అయితే వచ్చిండ్రు. వాళ్ళ పిన్ని వాళ్ళు పెద్దమ్మోళ్ళే, పిన్నోళ్ళు కాదు పెద్దమ్మోళ్ళు అందరూ. కేక్ అయితే ముందర పెట్టుకుంది. వాళ్ళ డాడీ రాలేదని వెయిట్ చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చినాక కేక్ అంతా ఇట్లా ఓపెన్ చేసి ముందర పెట్టి కట్ చేస్తున్నారు. లడ్డు బర్త్డే అయితే మనగానే ఎగ్జైట్మెంట్ చూడండి. నాన్న కేక్ తీసుకొచ్చింది కానీ అన్న క్యాండిల్ మర్చిపోయింది మెయిన్గా. ఇక అందుకే నార్మల్గా కేక్ ఇక కట్ చేసేసింది. ఇంకా అక్కడైతే డిస్కషన్ అవుతుంది. ఈరోజు నా బర్త్డే కూడా అనుష బర్త్డే కూడా ఇద్దరు కలిసి కట్ చేయండి, అనుష కేక్ కట్ చేసలేదు కాదు అని. ఇంకా అలా అక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అమ్ములేమో అదే వాళ్ళ చెల్లికి లడ్డు కనుకైతే గిఫ్ట్ అయితే రెడీ చేసి ఇచ్చింది. తనే బాగుంది గిఫ్ట్. బాగా చేస్తుంది కూడా. పని ఉండడం వల్ల ఇంకా చాలా చేస్తుంటే కానీ ఎక్కువ చేయలేదు. ఐటమ్స్ రెండే చేసింది. పాపడాలు ఇవి మురుకులు అంటారు మా సైడ్. కొన్ని సైడ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరైతే ఇక దేవుని కాడికి అయితే పోయిండ్రు. ఊర్లో కూడా ఎవ్వరు లేరు. ఇక చూపిస్తా, నేనే చుట్టూ తిరుగుతున్నా. ఊరంతా ఖాళీ. మంచిగా బండ్లు కట్టుకొని అందరు పోతారు. నేను పోతా అంటే మా అమ్మ వద్దండి, నన్ను పోనీయలేదు, మా అమ్మ కూడా పోనీయలేదు. నేను పోలేదని మా హస్బెండ్ కూడా పోలేదు. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. పండగ అన్నట్టే కానీ నాకు పండగ అన్న ఫీల్ లేదు. బర్త్డే అన్నట్టు కానీ అసలు బర్త్డేలా లేదు. బర్త్డే అంటే ఇట్లా ఉంటుంది కానీ. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. అమ్మ మా నాన్న అయితే ఆటో తీసుకొని పోయిండు. మంచి అమ్ములు వాళ్ళు అక్క వాళ్ళందరూ ఆటోలో వెళ్ళిపోయారు. మా అన్నయ్య కూడా వెళ్ళిండ్రు, మా తమ్ముడు వెళ్ళిండ్రు, అందరు వెళ్ళిండ్రు. నేను, మా ఆయన, కన్నయ్య, మా తాత, మా అమ్మ ఇంట్లోనే ఉన్నాం భజన చేసుకుంటూ. కానీ నీళ్ళు అయితే పోతున్నాయి నిండి. పని చేయాలి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అమ్మ ప్రేమతో ఇప్పించింది, అందుకే కట్టుకున్నాను. కట్టుకోవాలని తెలియగా కానీ ప్రేమతో ఇప్పించింది కదా అని కట్టుకున్నా. అందుకే ఏం వేసుకోలేదు కూడా. మూడు శారీ ఒకటి కట్టుకున్నా. శారీ వీడియో పెట్టినా కానీ తీసుకుంటే మా ఆయన ఎక్కిరిచ్చిండు. అంత బాగా రాలేదు. పెడతా కానీ చూడండి ఎలా ఉందో. పోయిన వాళ్ళు వస్తున్నారు, రిటర్న్ కూడా వస్తున్నారు. పోయింది కూడా అది. వచ్చిన ఆటో బండ్లు అన్నీ కట్టుకొని పోతారు. వాళ్ళందరూ కూడా రిటర్న్ కూడా వస్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నయ్యకి కూడా ఏం ఫీవర్ రాలేదు, మంచిగానే ఆడుకుంటున్నాడు. ఇప్పటికైతే మంచిగానే ఆడుకుంటున్నాడు. కొద్దిసేపు అయితే ఇట్లా పోయేసాడు ఏమో అర్థమవుతలేదు. చూడాలి. ఇంకా ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటుండు. చల్లగా ఉందని చెప్పి కూడా వాడిని కూడా తీసుకపోలేదు. మా అమ్మ వంట చేసి ఇంకంతే. బాయ్ బాయ్.